ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే భూమి మీద 5G నెట్వర్క్ వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇండియాలో ఆల్రెడీ 5G మొబైల్స్ కూడా లాంచ్ అయిపోయాయి. సో భవిష్యత్తులో 5G పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వస్తుంది. అలాగే 6G కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా చంద్రుడి మీద కూడా ఒక నెట్వర్క్ని అయితే ఏర్పాటు చేయొచ్చని? చంద్రుడి మీద కూడా 4G నెట్వర్క్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతకీ ఆ ప్రయత్నం చేస్తున్న మహానుభావులు ఎవరో తెలుసా? నాసా మరియు నోకియా. వీళ్ళిద్దరూ కలిసి చంద్రుడి మీద 4G నెట్వర్క్ని అయితే పెట్టాలని నిర్ణయించుకున్నారు. అండ్ భవిష్యత్తులో దాన్ని 5Gకి అప్గ్రేడ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారంట. నోకియాని భూమి మీద ఎవడు కొనట్లేదని చంద్రుడి మీదకి వెళ్ళిపోయాడు ఏకంగా. ఏంటో మనలో చాలామందికి సముద్రాలన్నా, స్విమ్మింగ్ పూల్స్ అన్నా, నదులన్నా చాలా ఇష్టం. వాటిలో మునగడం అంటే ఇంకా ఇష్టం. కానీ ఆ నీటికి సంబంధించి మనకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది. అదేంటంటే ఒకవేళ మీరు నీటి లోపలికి మునిగినప్పుడు 30 అడుగుల లోతులో గనక వెళ్ళినట్టయితే అక్కడ మీకు అసలు ఎటువంటి లైట్ కూడా కనిపించదు. సో అందువల్ల ఆ టైంలో మీ రక్తం అనేది రెడ్ కలర్లో కాకుండా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. లైట్ ఉన్నప్పుడు మాత్రమే మన బ్లడ్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నీటి లోపలికి డైరెక్ట్గా 30 అడుగులు మీరు మామూలుగా మునగలేరు. మీరు అలా మునగాలి అంటే మీకు ఒక డైవింగ్ సూటు, డైవింగ్ ఎక్విప్మెంటు, ఆక్సిజన్ మాస్క్ ఇవన్నీ ఉండాలి. అప్పుడు మాత్రమే నీటిలో 30 అడుగుల వరకు మునగలరు. పైథాగోరస్ అనే ఒక జాతి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ జాతి వాళ్ళు ఒక ప్రత్యేకమైన కప్పును అయితే తయారు చేశారు. దీన్ని వాళ్ళు ప్రాక్టికల్ జోక్ కప్ అని పిలిచారంట అప్పట్లో. ఈ కప్పు యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు ఒకవేళ ఈ కప్పులో వైన్ని గనక ఒక లిమిట్ వరకు కాకుండా ఎక్కువగా నింపేసుకొని ఎక్కువగా తాగేయడానికి ట్రై చేశారనుకోండి, అప్పుడు అది దాంట్లో ఉన్న వైన్లో సగం వైన్ని మీ మీద కొంపేస్తుంది. అది ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న విధంగా ఈ కప్పులో 50 నుంచి 60% వరకు మీరు వైన్ని పోసుకున్నట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ అలా కాకుండా మీరు 80% వరకు కప్పుని కనుక నింపేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా దాంట్లోంచి 50% ఆఫ్ వైన్ మీ మీదకే పడిపోతుంది. అంటే కొంతమంది ఉంటారు, దొరికింది బా మందు, ఎలాగైనా సరే ఈరోజు బాటిల్ లేపేయాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ కప్పును తయారు చేశారనమాట. మీరు ఎంత ట్రై చేసినా సగం కప్పే తాగగలరు ఒకసారికి, ఆ తర్వాత మళ్ళీ పోసుకోవాల్సి ఉంటుంది. మనిషి ఒక సైకాలజీ ఏంటంటే ఒకసారి ఒక గ్లాసు నిండా పోసుకొని తాగినట్టయితే పెద్దగా ఏం అనిపించదు. అలా కాకుండా అదే వైన్ని 2 సార్లు ఆ గ్లాసులో 50% చెప్పున వేసుకొని తాగినట్టయితే ఎక్కువ తాగిన ఫీల్ని అయితే పొందుతారు. సో అందుకని ఇటువంటి ఒక ప్రత్యేకమైన కప్పును అయితే తయారు చేయడం జరిగింది. మన చుట్టూ మనం ఎన్నో రకాల ఫోటోగ్రాఫర్లను చూస్తుంటాం, ఎంతోమంది గొప్ప ఫోటోగ్రాఫర్స్ని చూస్తూ ఉంటాం. కానీ ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అనేది జరుగుతున్న టైంలో లేదా జరిగిన ఆ మూమెంట్లో దాన్ని ఫోటో తీయడం అనేది చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. ఫోటోగ్రాఫర్ అయిన డారెన్ పియర్సన్ అనే ఒక వ్యక్తి ఒక పిడుగు చెట్టును తాకిన సెకండ్లో, ఈవెన్ సెకండ్ కూడా అనకూడదు, దాన్ని 0.001 సెకండ్ టైంలో ఈ ఫోటోని అయితే తీయడం జరిగింది. అండ్ ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ పిడుగు భూమిని తాకినప్పుడు వైట్ కలర్లో పైన ఉంది, పింక్ కలర్లో మధ్యలో ఉంది, బ్లూ కలర్లో కిందనుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ చెట్టు యొక్క వేళ్ళు అనేవి నిజానికైతే బయటికి కనిపించట్లేదు. కానీ ఆ పిడుగు ఆ చెట్టును తాకినప్పుడు ఆ వేళ్ళు మొత్తానికి కూడా ఆ పిడుగు యొక్క పవర్ అనేది స్ప్రెడ్ అయ్యి ఆ వేళ్ళు మనకి ఈవెన్ భూమి మీదకే కనిపిస్తూ ఉన్నాయి. సో చూసారు కదా ఒక పిడుగు ఎంత ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటుందో చెట్ల మీద. అందుకనే పిడుగు పడిన వెంటనే చెట్లు అయితే కాలిపోతూ ఉంటాయి. పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాల మీద అయితే మాత్రం ఇప్పటివరకు మనకు అసలు క్లారిటీ అనేది లేదు కదా. సో ఈరోజు మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే విషయాలలో ఒక విషయం గురించి అయితే తెలుసుకుందాం. అదేంటి అంటే మనిషి చనిపోయిన తర్వాత అతని యొక్క బ్రెయిన్ 7 నిమిషాల పాటు యాక్టివ్ స్టేజ్లోనే ఉంటుంది. ఈవెన్ మనిషి బాడీలోని అన్ని సెల్స్ చనిపోయినప్పటికీ కూడా బ్రెయిన్ అయితే యాక్టివ్లో ఉంటుంది. చివరగా డీయాక్టివేట్ అయ్యేది బ్రెయినే. వన్స్ బ్రెయిన్ డీయాక్టివేట్ అయిందంటే ఇంకా బాడీ మొత్తం డీయాక్టివేట్ అయిపోతుంది. యాపిల్ ఫోన్ గురించి మనకందరికీ తెలిసిందే. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వాడుతూ ఉంటారు. అండ్ దీన్ని చాలామంది సెక్యూరిటీ రీజన్ కోసం కొంటుంటారు, అలాగే రిచ్నెస్ కోసం కొంటుంటారు. అయితే యాపిల్ ఐఫోన్లో మనకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది. అదేంటి అంటే
ఈ యాపిల్ ఐఫోన్కి ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది కదా, ఆ ఫింగర్ ప్రింట్ సెన్సారు చనిపోయిన వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్స్కి బ్రతికున్న వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్స్కి మధ్య తేడాలను అయితే కనిపెట్టగలదంట. కానీ మిగతా బ్రాండ్స్ యొక్క ఫోన్స్ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఏవి కూడా ఇలాగ కనిపెట్టలేవు. కేవలం ఐఫోన్ మాత్రమే ఇటువంటి తేడాని కనిపెట్టగలదు. అప్పుడప్పుడు మన ఇంట్లో ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అదేంటంటే గ్యాస్ మనం ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాం. అది లీక్ అయిపోయి మనకి విపరీతమైన వాసన అనేది వస్తూ ఉంటుంది. వెంటనే మనకి స్ట్రైక్ అయ్యి అరే గ్యాస్ ఆపలేదని చెప్పి వెళ్ళి గ్యాస్ను ఆఫ్ చేస్తూ ఉంటాం. సో దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం, గ్యాస్ కంటూ ఒక స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ కారణంగానే మనం దాన్ని పసిగట్టి మనం దాన్ని ఆఫ్ చేస్తున్నాం అని అనుకుంటాం కదా. కానీ నిజానికైతే గ్యాస్ అనేది ఆర్డర్లెస్, అంటే అసలు ఎటువంటి వాసనని కూడా కలిగి ఉండదు. దానికి స్మెల్ని యాడ్ చేస్తారు. ఎందుకంటే ఒక లీక్ అయిందిరా బాబు వచ్చి ఆఫ్ చేయండి అనే విషయాన్ని మనకు తెలియజేయడం కోసం జస్ట్ అలాగా స్మెల్ని అయితే యాడ్ చేస్తారు. సో లీక్ అయితే వాసన వస్తుంది కదా అని చెప్పి వాసన ఉన్నదే లీక్ అవుతుందని అనుకోవద్దు. ఏదో చెప్పాను, మొత్తానికి అర్థం చేసుకోండి. యాక్చువల్గా మిగతా గ్రహాలన్నిటితో పోల్చినట్టయితే మన గ్రహమే ది బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మన గ్రహం మీద ప్రెషర్ అనేది చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో దీని కారణంగానే మనం ఇంత హ్యాపీగా అయితే బ్రతకగలుగుతున్నాం. కానీ ఒకవేళ మీరు కనుక జూపిటర్ యొక్క మధ్య భాగంలో ఉన్నట్టయితే అప్పుడు మీ మీద ప్రెషర్ ఎలా ఉంటుందో తెలుసా? మీ బాడీలోని ప్రతి ఒక్క ఇంచు మీద కూడా 16 కోట్ల కార్లు ఉంటే మీరు ఎంత ప్రెషర్ని అయితే ఫీల్ అవుతారో, జూపిటర్ యొక్క సెంటర్లో ఉంటే కూడా మీరు అంతే ప్రెషర్ని ఫీల్ అవుతారు. మనం సినిమాలలో కొన్ని సీన్లని చాలాసార్లు చూసే ఉంటాం. ఆ సీన్లలో ఎవరైనా ఒక పర్సన్ని కిడ్నాప్ చేయాలి అంటే క్లోరోఫామ్ అనేది కర్చీఫ్ మీద పెట్టి ఇస్తుంటారు. ఆ క్లోరోఫామ్ని పీల్చిన వెంటనే ఆ వ్యక్తి అంటూ కడుదిరి కింద పడిపోతాడు. అంటే మనకు సినిమాల్లో ఏమని చూపిస్తారంటే క్లోరోఫామ్ ఇచ్చిన 10 సెకండ్లలోనే మనిషి కళ్ళు తిరిగి పడిపోతాడని అయితే మనకు చూపిస్తారు. కానీ నిజ జీవితంలో అయితే మాత్రం క్లోరోఫామ్ అంత వేగంగా మనిషిని స్పృహ కోల్పోయేలా చేయలేదు. మనం ఎవరైనా ఒక వ్యక్తికి క్లోరోఫామ్ వాసన చూపిస్తే అది అతన్ని స్పృహ కోల్పోయేలా చేయడానికి 6 నుంచి 8 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత మాత్రమే అతను స్పృహ కోల్పోతాడు. సో నాకు తెలిసి ఈలోపు ఫ్లైట్లో వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళిపోవచ్చు. అంటే వైజాగ్లో ఉన్న ఒక వ్యక్తి క్లోరోఫామ్ ఇస్తే అతను ఫ్లైట్లో బయలుదేరి వెళ్ళిపోయినట్టయితే వెంటనే అతను తూర్పుగోదావరి చేరే టైంకి స్పృహ కోల్పోతాడు. సో రియల్ లైఫ్లో క్లోరోఫామ్ని నమ్ముకుంటే పెద్ద దెబ్బే. మనుషులు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల వస్తువుల్ని కనిపెడుతూనే వచ్చారు. ఈ ప్రపంచంలోని ఎన్నో భాగాలలో, ఎన్నో ప్రాంతాలలో ఎవరో ఒకరు ఏదో ఒకటి ప్రతిరోజు కొత్తది కనిపెడుతూనే ఉన్నారు. అయితే అలాగా మనుషులు ఆటం బాంబును కూడా కనిపెట్టారు. దీని గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారో తెలుసా? మనుషులు ఆటం బాంబుని కనిపెట్టారు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ ప్రపంచంలో ఏ ఎలక కూడా తన కోసం ఒక ఎలకల బోనిని తయారు చేసుకోదు అని అన్నాడు ఆయన. నిజమే కదా, మనుషుల్నే నాశనం చేయడానికి ఆటం బాంబును తయారు చేసుకున్నారు. కానీ దీని కారణంగా అయితే మాత్రం ప్రపంచం చాలా మారిపోయింది అండ్ ఇంకా మారబోతోంది కూడా. 3వ ప్రపంచ యుద్ధం కనుక వచ్చినట్టయితే ఈ ఆటం బాంబులే ఎక్కువ కనిపిస్తాయి మనకి. యాక్చువల్గా యానిమేటెడ్ షోస్ అనగానే మనకందరికీ కంప్యూటర్ గ్రాఫిక్స్ మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి. కానీ షాన్ ద షీప్ అనే ఒక యానిమేటెడ్ షో వాళ్ళు మాత్రం అలా చేయాలనుకోలేదు. ఆ షో కంటూ ఏదైనా ఒక ప్రత్యేకత అయితే ఉండాలని అనుకున్నారు. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఆ షోలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా క్లేతోని మరియు ప్లాస్టిక్తోని తయారు చేశారు. దీనికి వాళ్ళకైతే చాలా టైం పట్టింది అండ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. అండ్ ఆ క్లేతోని మరియు ప్లాస్టిక్తో తయారు చేసిన వాటిని సీన్స్గా తీసి ఆ తర్వాత వాటిని ఫ్రేమ్స్గా మిక్స్ చేసి ఆ తర్వాత వాటిని కంబైన్ చేశారు. దీన్ని స్టాప్ మోషన్ యానిమేషన్ అని పిలుస్తూ ఉంటారు. బట్ ఇలా చేయడం అయితే చాలా కష్టం. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో రకాల వస్తువుల్ని కనిపెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి మాత్రం తన యొక్క నీస్ కోసం ఒక వస్తువుని కనిపెట్టాడు. కానీ ఇప్పుడు ఆ వస్తువు ప్రపంచంలోని ఎంతోమందికి ఉపయోగపడుతోంది. అతని పేరు రాయ్ అరెల్లా. అతని యొక్క వయసు 25 సంవత్సరాలు. అతను కెన్యాలో నివసిస్తూ ఉంటాడు. ఇంతకీ అతను కనిపెట్టింది ఏంటంటే స్మార్ట్ గ్లౌస్. ఈ స్మార్ట్ గ్లౌస్ సైన్ లాంగ్వేజ్ని ఆడియో స్పీచ్ కింద కన్వర్ట్ చేస్తాయి. అంటే ఎవరైతే పుట్టుకతో చెవిటి వాళ్ళుగా పుడుతూ ఉంటారో వాళ్ళు ఎదుటి వాళ్ళ మాటల్ని వినలేరు కదా. అలాంటి వాళ్ళకి మనం సైన్ లాంగ్వేజ్ ద్వారా ఏదైనా ఒకటి చెప్పినట్టయితే అది ఆడియో స్పీచ్గా మారి నేరుగా వాళ్ళ యొక్క బ్రెయిన్ కనెక్ట్ అయ్యి వినిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇది అతను ఎందుకు కనిపెట్టాడంటే 6 ఏళ్ల వయస్కురాలైన అతని యొక్క నీస్ చిన్నప్పుడే చెవులు వినిపించకుండా పుట్టింది. సో ఆమె కోసం అతను దీన్ని కనిపెట్టడం జరిగింది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రిచెస్ట్ పీపుల్ అయితే ఉన్నారు. బట్ ఒకప్పుడైతే బిల్ గేట్సే ఉండేవారు. కానీ ఇప్పుడు బిల్ గేట్స్ని కూడా దాటేసి జెఫ్ బెజోస్ అయితే వచ్చేయడం జరిగింది. అండ్ ఈవెన్ అతని ఆస్తి $100 బిలియన్ కూడా దాటేసింది. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే అతని ఆస్తి గురించి మనకు తెలియని మరొక విషయం ఏంటంటే అతని ఆస్తి ఈ ప్రపంచంలో ఉన్న 125 దేశాల యొక్క జీడిపి కంటే ఎక్కువ అంట. అంటే ఒక ఏడాదిలో 125 దేశాలు సంపాదిస్తున్న దానికంటే జెఫ్ బెజోస్ సంపాదిస్తుందే ఎక్కువ.
మనం అందరం కూడా చంద్రుడి మీద మొట్టమొదటిగా అడుగుపెట్టింది నీల్ ఆమ్స్ట్రాంగ్ అని చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం కదా. అయితే వీళ్ళ గురించి మనకు తెలియని మరొక విషయం ఏంటంటే, వీళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత వీళ్ళని భూమి మీద 3 వారాల పాటు క్వారంటైన్ చేశారంట. ఎందుకంటే వాళ్ళు మేబీ చంద్రుడి మీద నుంచి ఏదైనా ప్రమాదకరమైన వైరస్ని ఏమన్నా తీసుకొచ్చారేమో అన్న భయంతో, అది మనుషులందరికీ స్ప్రెడ్ అవుతుందేమో అన్న భయంతో వీళ్ళందరినీ కూడా 3 వారాల పాటు నిర్బంధించి ఆ తర్వాత మాత్రమే వీళ్ళని బయట ప్రపంచానికి తీసుకొని వచ్చారు. అంటే ఈ క్వారంటైన్ అనేది అప్పటి నుంచే మొదలైందా పాపం వాళ్ళకి? ఏంటో. గూగుల్ గురించి మనకందరికీ తెలిసిందే. గూగుల్ ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అండ్ అంతేకాకుండా అతిపెద్ద కంపెనీలలో కూడా ఒకటి. ఇది చాలా బాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది దీని యొక్క ఎంప్లాయీస్ని. అయితే గూగుల్ ఎంప్లాయీస్ గురించి మనకు తెలియని మరొక విషయం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా గూగుల్ ఎంప్లాయీ కనుక మధ్యలో చనిపోయినట్టయితే అతని యొక్క భార్యకి మరొక 10 సంవత్సరాల పాటు అతని జీతంలో సగం జీతాన్ని అయితే ఇస్తారు. అండ్ అంతేకాకుండా అతనికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నెలకి 75,000 రూపాయలు చొప్పున వాళ్ళకి 19 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఇస్తారు. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళకి 19 ఏళ్ళు దాటేసినట్టు అయితే మాత్రం వాళ్ళకి ఇవ్వరు. బట్ భార్యకి మాత్రం 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ది శాలరీ అయితే మాత్రం ఇస్తారు. మనలో కొంతమంది అప్పుడప్పుడు రక్తదానం అనేది చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు ఎప్పుడు కూడా రక్తదానం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే రక్తదానం చేస్తే నీరస పడిపోతామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో అందుకని వాళ్ళైతే రక్తదానం చేయరు. కానీ ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూస్తున్న పర్సన్ ఎన్నిసార్లు రక్తదానం చేశాడో తెలిసినట్టయితే మీరు నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. అండ్ అతన్ని ఖచ్చితంగా పొగడకుండా ఉండలేరు. ఇతని పేరు జేమ్స్ హ్యారిసన్. ఇతను ఆస్ట్రేలియాలో నివసిస్తూ ఉంటాడు. ఇతను తన జీవితంలో ఎన్నిసార్లు రక్తాన్ని డొనేట్ చేశాడో తెలుసా? 1172 సార్లు. అలాగా ఆ 1172 సార్లు అతను డొనేట్ చేసిన రక్తంతో 24 లక్షల మంది బ్రతికారంటే ఇప్పటికీ. సో అందుకనే అతను ఏమని పిలుస్తుంటారు తెలుసా ఆస్ట్రేలియాలో? మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్స్ అని పిలుస్తుంటారు. అంటే బంగారపు చేతులను కలిగి ఉన్న మనిషి అని చెప్పి. ఎందుకంటే చేతులతోనే కదా రక్తదానం చేసేది. యాక్చువల్గా గూగుల్ ఒక కొత్త సెల్ ఫోన్ టవర్ని అయితే తీసుకొచ్చింది. ఇది ఫ్లోటింగ్ సెల్ ఫోన్ టవర్. ఇది నార్మల్ సెల్ ఫోన్ టవర్స్ లాగా భూమితో కనెక్షన్ కలిగి ఉండదు. ఇది గాల్లోనే తేలుతూ ఉంటుంది ఒక బెలూన్ యొక్క సహాయంతో. దీన్ని కెన్యాలో ఉన్న రిఫ్ట్ వ్యాలీ అనే ఒక ప్రాంతానికి ఇంటర్నెట్ని ఇవ్వడం కోసం అని చెప్పి రూపొందించడం జరిగింది. యాక్చువల్గా ఆ ప్రాంతానికి ఇంటర్నెట్ సప్లై లేదు అండ్ అక్కడ టవర్లను కూడా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే లేదు. సో అందుకోసమని ఈ వింతైన విధానాన్ని ఉపయోగించి ఆ ప్రాంతానికి ఇంటర్నెట్ని అయితే సప్లై చేయడం జరిగింది. మన దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాలలో రాత్రికి రాత్రి కొన్ని రూల్స్ని అయితే మారుస్తూ ఉంటారు. మన దేశంలో ఏంటంటే డిమానిటైజేషన్. రాత్రికి రాత్రి 500 నోట్లు 1000 నోట్లు ఇంకా పనిచేయవు, మీరు ఇంకా వాటన్నింటినీ కూడా మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే 1967లో స్వీడన్లో కూడా ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు వాళ్ళు. ఆ డెసిషన్ ప్రకారం అక్కడ నివసించే ప్రజలందరూ కూడా ఆ రోజు నుంచి లెఫ్ట్ సైడ్లో ప్రయాణించే వాళ్ళు రైట్ సైడ్లో ప్రయాణించాలి, రైట్ సైడ్లో ప్రయాణించే వాళ్ళు లెఫ్ట్ సైడ్లో ప్రయాణించాలి. అంటే ట్రాఫిక్ రూల్స్ని డ్రైవింగ్ రూల్స్ని కంప్లీట్గా మార్చారనమాట. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున స్వీడన్లో ఉన్న పరిస్థితి ఇది. అంటే అప్పటి వరకు రైట్ సైడ్ వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు సడన్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఆ రూల్ గుర్తులేదు. సో అందువల్ల రైట్ సైడ్ వెళ్తున్న వాళ్ళు ఎప్పటిలాగా రైట్ సైడ్ వెళ్ళిపోయారు, లెఫ్ట్ సైడ్ వెళ్తున్న వాళ్ళు ఎప్పటిలా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయారు. కానీ రూల్స్ గుర్తున్న వాళ్ళు ఏమో రైట్ సైడ్ వెళ్ళడం అని లెఫ్ట్ సైడ్ వెళ్ళారు. సో లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా గుద్దేశారు. అలాగే లెఫ్ట్ వాళ్ళు కూడా రైట్ సైడ్ వచ్చి రైట్ వాళ్ళందరినీ గుద్దారు. అలాగే మొత్తం గజిబిజి అయిపోయింది ఆ రోజంతా కూడా. మీలో ఎంతమంది ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుంటారు? ఓకే, పబ్జీని చాలామంది ఆడతారు, ఫ్రీ ఫైర్ని ఇంకా ఎక్కువ మంది ఆడుతూ ఉంటారు. కానీ విదేశాలలో ఒక గేమ్ని చాలా ఎక్కువగా ఆడుతూ ఉంటారు. దాని పేరు ఫోర్ట్ నైట్. ఈ ఫోర్ట్ నైట్ అనే గేమ్కి చాలామంది ఫ్యాన్స్ కూడా పిచ్చిగా ఆడుతుంటారు దీన్ని. అయితే దీన్ని క్రియేట్ చేసిన టిమ్ స్వీనీ అనే ఒక వ్యక్తి గురించి మనకు తెలియని మరొక విషయం ఏంటంటే, ఇతను నార్త్ కరోలినాలోని అత్యంత ఎక్కువ ల్యాండ్ కలిగిన వ్యక్తి. అంటే అతనికి ఉన్నంత ల్యాండ్ ఈవెన్ ప్రభుత్వానికి కూడా లేదంట అక్కడ. అతను 2008 నుంచి కూడా ఆ ప్రాంతంలో ల్యాండ్ను కొంటూనే ఉన్నాడు. ఎందుకు కొంటున్నాడంటే ఎకలాజికల్గా ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనుకుంటున్నాడంట. అంటే కేవలం న్యాచురల్గా మాత్రమే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాడంట. సో పంటలు పండించే విధానం అయి ఉండొచ్చు, లేదా న్యాచురల్ ట్రీట్మెంట్స్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. బట్ ఆ ల్యాండ్ అయితే ఎకలాజికల్గా ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేసే విధంగా వాడాలనుకుంటున్నాడు. సో అందుకోసమని అతను అంత ల్యాండ్ అయితే కొంటూ వచ్చాడు. యుఎస్ నేవీ గురించి మనకందరికీ తెలిసిందే. ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద నేవీలలో ఒకటి. అయితే యుఎస్ నేవీ వాళ్ళు అంతకుముందంతా కూడా సబ్మెరైన్స్ని కంట్రోల్ చేయడానికి పెరిస్కోప్ కంట్రోల్స్ని వాడేవారు. ఈ పెరిస్కోప్ కంట్రోల్స్ని సరిగ్గా వాడలేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవడం వల్ల కావచ్చు, జర్నీ అనేది కొన్ని గంటలు ఎక్కువ తీసుకునేది నార్మల్ టైంతో పోల్చినట్టయితే. అయితే తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ పెరిస్కోప్ కంట్రోల్స్ని తీసి పక్కన పడేసి వాటి స్థానంలో ఎక్స్బాక్స్ 360 కంట్రోలర్ని తీసుకొచ్చారు. ఈ ఎక్స్బాక్స్ 360 కంట్రోలర్ని ఎందుకు వాడతారో చాలామందికి తెలిసిందే. వీడియో గేమ్స్ ఆడడానికి వాడుతూ ఉంటారు. వాటిని తీసుకొచ్చారు.
వాటి ద్వారా సబ్మెరైన్స్ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ అప్పటి నుంచి కాస్ట్ కూడా బాగా సేవ్ అయింది. అండ్ అంతేకాకుండా జర్నీ టైం కూడా కొన్ని గంటల వరకు తగ్గిందంట. సో నిజంగా వీడియో గేమ్స్కి వాడే ఒక కన్సోల్ని దీనికి కూడా వాడచ్చని వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. ఓకే గైస్, చూసారు కదా, ఇవి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఆయా మహిదర్ని సెర్చ్ చేసినట్టయితే మీరు నా ఇన్స్టా ఐడిని చూసి అక్కడ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.